రేపు కొత్త ఆర్ఓలకు ఆమోదం లేదంటే 18న ఓకే చెప్పే అవకాశం. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం. చట్టంలో కొత్తగా 4 ప్రత్యక్ష అంశాలు. వ్యవసాయేతర స్థలాలకు ప్రాపర్టీ కార్డ్స్, భూదార్ అప్పీల్ ట్రిబ్యునల్కు స్థానం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవ. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రూపొందించిన ఆర్ఓఆర్ 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెల 16 లేదా 18వ తేదీన ఈ చట్టాన్ని ఆమోదించనున్నట్టు డ్రాఫ్ట్ బిల్లును గత ఆగస్టులోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందరి నుండి అభిప్రాయ సేకరణ జరిపింది. గత సర్కారులో చోటు చేసుకున్న తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 4 ప్రధాన అంశాల ప్రాతిపదికన ఈ చట్టాన్ని రూపొందించినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా త్వరలోనే ధరణి పోర్టల్ స్వరూపం కూడా భూమాతగా మారనున్నది. పేరు మారుతుంది, స్వరూపం ఏం మారది, అదే సాఫ్ట్వేర్ ఉంటుంది. స్వరూపం అంటే ఏంటండి? ఇప్పుడు ఒక రూపం ఉంటే ఇంకో రూపాన్ని తీసుకొచ్చి పెట్టడం, ఆ సాఫ్ట్వేరే వాడతారు. ఇప్పుడు 4-5 రోజులుగా ధరణి సేవలు బంద్ అయిపోయినాయి. పేపర్లో ఇచ్చిండ్రు, ధరణి సేవలు 4-5 రోజులు బంద్ అవుతాయి, దయచేసి అర్థం చేసుకోగలరని ఇచ్చిండ్రు. రిజిస్ట్రేషన్లు కూడా ఆపేసిండ్రు ఎంఆర్ఓ ఆఫీసులల్లో. అయితే ఇప్పుడు ఏంది, కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని చెప్తాను. ఇప్పుడు ఏంటి, అది మన ఇందిరమ్మ ఇచ్చిన పట్టాలు కొన్ని కావచ్చు, పంచరాయి భూములని ఉంటాయి, కొన్ని పోడు భూములని ఉంటాయి కదా, వీటన్నిటికీ మరి శాశ్వత పట్టాలు ఇవ్వాలా లేకపోతే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలా అనే ఒక ఆలోచనతోటి కొత్త ఆర్ఓఆర్ చట్టానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. దాన్ని ఈ నెల 18వ తారీఖు ఆమోదించనున్నట్లు తెలుస్తున్నది. మరి కొత్త ఆర్ఓఆర్ చట్టంలో 4 ప్రత్యక్ష అంశాలట, 4 ప్రత్యేక అంశాలట. ఇవి ఏ అంశాలు అనేది ఇక్కడ రాసుకురాలేదు. మరి ఈ అంశాలు రాసుకొస్తే బాగుండేది. ఇది పేదలకు అక్కడికి వచ్చేదా, మరి ధనికుల కోసమే మళ్ళీ ఈ కొత్త ప్రత్యేకమైన అంశాలు ఇందులో చేర్చినలా అనేది తెలిసేది. ఈ అందరికీ ఇప్పటికే పేదలకు పట్టాలు లేక కాస్తులో ఒకలున్నారు, భూమి ఒకల పేరు మీద ఉన్నది, అనాదిగా వచ్చేది. ఇప్పుడు దొరలు కొంతమంది వెళ్ళిపోయినాక పేదోళ్ళు దున్నుకొని బతికేండ్రు. ఆ దొర ఎక్కడో ఉంటాడు, ఉన్నాడో లేడో కూడా తెలియదు, కానీ వాళ్ళ పేరు మీదనే టైటిళ్ళు ఉన్నాయి. భూమి మీద మాత్రం వ్యవసాయం చేసేటోళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇవి ఇంకా కొన్ని వేల లక్షల ఎకరాలు ఇట్లున్నాయి. కాబట్టి వాటిని అతి తొందరగా పరిష్కరిస్తే మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ రైతులకు.